హైదరాబాద్ మెట్రో రైల్ పనులు మరింత వేగం అందుకోనున్నాయి. మెట్రోకు 13,600 కోట్ల రీఫైనాన్సింగ్లో భాగంగా ఐఆర్ఎఫ్సితో మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే కీలక ఒప్పందంగా అధికారులు భావిస్తున్నారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రీఫైనాన్సింగ్, రెండో దశ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్ర వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అందులో భాగంగా ఐఆర్ఎఫ్సి సిఎండి మనోజ్ కుమార్ దూబే, రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావు సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా 13,600 కోట్ల రీఫైనాన్సింగ్కు ఒప్పందం జరిగింది. అయితే దీంతో మెట్రో రెండో దశకైతే మార్గం సుగమమైందని కూడా చెప్పుకోవచ్చు. మెట్రో మొదటి దశలో భాగంగా దాదాపు 69 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో మెట్రో మొదటి భాగాన్ని 22,000 కోట్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో బ్లూ, రెడ్, గ్రీన్ అనే 3 కారిడార్లు ఉంటాయి. అందులో భాగంగా అయితే మొదటి కారిడార్లో చూసుకుంటే ఇక మియాపూర్ ఎల్బీ నగర్ వరకు దాదాపు 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక అందులో భాగంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అయితే దాదాపు 28 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా వ్యాప్తి చెందుతుంది. అందులో భాగంగా వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు ప్రతినిత్యం హైదరాబాద్కు వస్తుంటారు, వెళ్తుంటారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రతినిత్యం ఇక్కడికి వస్తుంటారు. కొందరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అంతేకాదు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా మంది ప్రజలు ప్రతినిత్యం ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. అందుకే రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మెట్రో రెండో దశను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మెట్రో రెండో దశకు సంబంధించి ఫేజ్ ఏ లో చూసుకుంటే అయితే నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది. ఇది దాదాపు 36.8 కిలోమీటర్ల మేర సెకండ్ ఫేజ్ 2 లో భాగంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక దానిలో భాగంగా కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అయితే దాదాపు 7.5 కిలోమీటర్లు. ఇందులోనే పాత బస్తీని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందులో పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఇవన్నీ కూడా పర్యాటక ప్రదేశాలు కావచ్చు, లేదంటే చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఈ రెండో దశల భాగంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక కారిడార్ 7 లో భాగంగా మియాపూర్ నుంచి పటన్ చెరువు వరకు పారిశ్రామిక నగరాన్ని ఉన్నటువంటి హైదరాబాద్ నగరంతో అనుసంధానించేటువంటి కారిడార్ గా దీన్ని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మియాపూర్ టు పటన్ చెరువు, అదేవిధంగా ఎల్బీ నగర్ టు హయత్ నగర్, వీటి అన్నింటినీ కూడా రెండో దశలో భాగంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికలు కూడా చేస్తున్నారు. దీనికి దాదాపు 24,000 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఫేజ్ 2 లో భాగంగా ఫేజ్ 2B ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అందులో అయితే దాదాపు 19,000 కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ రెండో బి కారిడార్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కారిడార్ బి లో భాగంగా అయితే భారత్ ఫ్యూచర్ సిటీ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది. అందులో భాగంగానైతే స్కిల్ యూనివర్సిటీ, సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. అటు ఫ్యూచర్ సిటీని, స్కిల్ యూనివర్సిటీని అనుసంధానం చేస్తూ కూడా మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతుంది. దాదాపు 39 కిలోమీటర్ల మేర ఇది మొదటి కారిడార్ ఇందులో రాబోతుంది. ఇక కారిడార్ 2 లో జేబీఎస్ న్యూ నుంచి మేడ్చల్ వరకు కూడా ఇది రాబోతుంది. కారిడార్ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఇది కూడా ఒక ముఖ్యమైన కారిడార్ గా కూడా చెప్పుకోవచ్చు. మెట్రో మొదటి దశ, రెండో దశ ఏ, రెండో దశ బి, ఈ కారిడార్లతో అయితే మెట్రోను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, ట్రాఫిక్ లేని ప్రయాణాన్ని, సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మెట్రో యాజమాన్యం నుంచి ప్రభుత్వం ఈ మెట్రోను స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక రెండో దశకు సంబంధించినటువంటి కారిడార్ కావచ్చు, లేదా కారిడార్లు కావచ్చు, రెండో దశ బికి సంబంధించినటువంటి కారిడార్లు కావచ్చు, పనుల ప్రక్రియ అయితే వేగంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే రీఫైనాన్సింగ్కు కీలక ఒప్పందం జరిగింది. ఆ తర్వాత రీఫైనాన్సింగ్ జరిగిన తర్వాత డిపిఆర్లో కొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే కేంద్రం కూడా డిపిఆర్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా సూచించింది. అందులో భాగంగానే మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇక రెండో దశ పనులు అయితే వేగంగా కొనసాగే అవకాశాలు అయితే కనబడుతుంది. మొదటి దశలో అయితే దాదాపు 22,000 కోట్లతో అందుబాటులోకి తీసుకొస్తే రెండో దశను కూడా దాదాపు 24,000 కోట్లతో రెండో దశ ఏని తీసుకురాబోతున్నారు. దాదాపు 19,000 కోట్లతో రెండో దశ బిని కూడా కారిడార్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తంగా మొదటి దశ, రెండో దశ ఏ, రెండో దశ బికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని ఒకసారి పరిశీలిస్తే దాదాపు 60 నుంచి 70,000 కోట్ల
పైచీలకు వ్యయమవుతుంది. అందులో భాగంగా దాదాపు నగరం నలుమూలల కూడా మెట్రో అందుబాటులోకి రాబోతుంది. మొదటి దశలో ఉన్నటువంటి మెట్రో రైలు పేరును కూడా ప్రభుత్వం మార్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇందులో సాంకేతిక సిబ్బందిని కావచ్చు, లేదంటే ఇతరత్ర ఇంజనీర్లను కావచ్చు, వాళ్ళందరినీ కూడా మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళనే కొనసాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రెండో దశ అందుబాటులోకి వస్తే నగరానికి వచ్చేటువంటి ప్రజలకు అయితే మెరుగైన రవాణా సౌకర్యం అందించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ తాజా పరిస్థితులు కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.